నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ హడావిడి ప్రారంభమైంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరికొకరుగా బయటకైతే పోతున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇక కడియం కావ్యకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగిందో మనం చూడడం జరిగింది. మనతో పాటుగా రసమయ్య బాలకిషన్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరొకరుగా బయటికి పోతున్నారు? కేకే లాంటి వాళ్ళు, కడియం శ్రీయర్ లాంటి వాళ్ళు, కడియం కావ్య లాంటి వాళ్ళు, రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా ఒకరొకరుగా బయటకు వెళ్తున్నారు. బయటికి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఒకటి శాతగానోడు పోతాడు, కొట్లాడేటోడు ఉంటాడు. ఇక నీకు రెండే ముచ్చట చెప్తున్నా. శాతగానోళ్ళంతా వెళ్ళిపోతారు. పవర్ కోసం వచ్చిన వాడు, వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు పవర్ పోతే వెళ్ళిపోతారు. కొట్లాడేటోడు ఉన్నాడు అనుకో, 100% తెలంగాణ ప్రజలకు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణలో కొంత మనం 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధిని కాపాడుకోవాలనే వాడు ఇందులో ఉంటాడు. ఈ అభివృద్ధితో మాకు అవసరం లేదు, మాకు వ్యాపారాలే ముఖ్యం, మాకు పవరే ముఖ్యం అన్నట్టు కొన్ని లైట్ పురుగులు ఉంటాయి. నువ్వు కొంత గుర్తుపెట్టుకో. కొన్ని లైట్ వేయంగానే వస్తాయి పురుగులు, మళ్ళీ బంద్ అయితే వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక లైట్ పురుగుల గురించి నేను మాట్లాడా. కాబట్టి రెండు విషయాలు. పోవడము రావడం అనేది బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు. ఎన్నిసార్లు పడ్డా ప్రతిసారి లేచి నిలబడ్డది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ 10 సంవత్సరాలు అద్భుతంగా పాలించినటువంటి పార్టీ ఇది. కేశవరావు మాట్లాడుతున్నారు, అసలు పాట అనేది ఇక్కడ సంబంధమే లేదు, ఇక్కడ ఆట పాటలతో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అంటున్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో ఆటపాటల ధూమ్ధాంలో చేసినటువంటి వ్యక్తిగా మీరేమంటున్నారు? నిజంగానే పాట అనేది అక్కడ పనిచేయలేదా తెలంగాణ ఉద్యమానికి? కేకే గారు వయసు ఎక్కువైపోయింది పాపం, ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయనకు మెదడు పనిచేస్తలేదు. ఆట పాట అనేది తెలంగాణ ఉద్యమంలో ఒక భాగం, పేగుబంధం. ఒకవైపు ఆట, ఇంకొక వైపు కేసీఆర్ గారి మాట సమంగా వెళ్ళినది. ఇలా పాట భాగస్వామ్యం ఉందో లేదో అనేది ప్రజలకు తెలియదు కాదు. ఎందుకనంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటకు చాలామంది ఈ ముసలోనికి కొద్దిగా వయసు అయిపోయి మర్చిపోయినట్టున్నాడు అని చెప్పేసి అంటారు తప్ప దానిలో ఆట పాట భాగం అనేది మీకు తెలియంది కాదు. ఎంతమంది అమరుల మీద జోహార్ల పాటలు పాడుకోలేదు, ఎంతమంది అమరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పలేదు, ఎన్ని కన్నీటి పాటలు పాడలేదు, ఎంతమందిని జాగృతం చేయలేదు. నేనే కదా పుడితొక్కడి సత్యారెడ్డి రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అని చెప్పి లక్షలాది మంది కదిలించినాం కదా. కాబట్టి ప్రజలు పాట ఉందా లేదా అనేది ప్రజలకు తెలుసు. ఇలా పాట లేనటువంటి జీవితాన్ని ఊహించుకోలేరు తెలంగాణ ప్రజలు కూడా. కాబట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అది తప్పు. కేశవరావు గారు ఇప్పటికైనా పొరపాటును సరిదిద్దుకోవాలి. పెద్ద అయినా కాబట్టి పొరపాటును సరిదిద్దుకోవాలి. నేను పొరపాటున మాట్లాడినా కానీ అని చెప్పేసి కళాకారులు అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. వరంగల్ పార్లమెంట్ ఇప్పుడు సీటు అక్కడ ఎవరికి ఇవ్వలేదు, ఇంకా రసమయ్య బాలకిషన్కి ఇస్తే ఎట్లా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా అధిష్టానం ఆలోచిస్తుందని చెప్తున్నారు. నిజంగానే అలాంటి అవకాశం వస్తే బాలకిషన్ మనకొండూరు కూడా పక్కనే ఉంటుంది, ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతమే. మీకు ఉద్యమంలో పరిచయాలు బాగా ఉంటాయి. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోవడానికి సిద్ధంగానే ఉన్నారా? ఒక మాట, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ పార్టీ కార్యకర్తగా, ఈ పార్టీలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏ మాట చెప్పినా కూడా మేము శిరస వహిస్తాం, మేము పనిచేసి పెడతాం. పార్టీ మాటను కానీ పార్టీని కానీ ధిక్కరించే పరిస్థితి ఉండదు. ఇంకొక మాట ఏంటంటే, రసమయ్య బాలకిషన్ ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మానకూరులో ఉన్నారు. అసలు కరీంనగర్ పార్లమెంటులో గెలవడానికి ఎలాంటి అవకాశాలు కనబడుతున్నాయి? బీజేపీ పార్టీ నుంచి ఖచ్చితంగా నేనే గెలుస్తా అని ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అంటున్నాడు. సిట్టింగ్ ఎంపీ పైన మీరు ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగానే సిట్టింగ్ ఎంపీ ఏం చేయలేదా కరీంనగర్కి? ఏమీ చేయలేదు. నేను చెప్పడం ఎందుకే? నేను మాట్లాడుతూ ఉంటే ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడు కాబట్టి ప్రజలను అడుగు చెప్తూ ఉంటారు కదా. ఏదైనా చేసిండా అంటే ఏది లేదు. మొన్న మాత్రం రాముని అత్యంతలని ఇంటికి పంపించిండు. ఆయన చేసిన పని కాదు ఒకటే, అత్యంతలు వచ్చినాయి అందరు తీసుకొని నెత్తి మీద చల్లుకోమని చెప్పిండు అంతే తప్ప ఆయన చేసినటువంటి, నేను ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, కనీసం కనీసం ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో ఆయన అడగని చెప్తాడేమో, అసలు ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తుందో మానకొండలో చెప్తాడేమో, ఏ ఊర్లో ఏమైందేమో అని చెప్తాడని చెప్పండి. కేవలం ఎన్నికలప్పుడు రావాలి, పిల్లగాళ్ళని రెచ్చగొట్టాలి, ఏదో ఒకటి అందుకోవాలి తప్ప ఆయన చేసింది అంటూ ఏం లేదు. మన ఉపాధి హామీల దగ్గరికి పోయి ఇక మొత్తం నరేంద్ర మోడీ పుట్టినాక ఉపాధి హామీ పథకం వచ్చిందట, ఆయన ఇంత ఫ్లెక్స్లు కట్టుకుంటున్నాడు. ఉపాధి హామీ పథకం అని ఇప్పుడు వచ్చిందా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పథకం నడుస్తూ ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆయన అనాలనో వినాలి. ఒక పార్టీ పార్లమెంటు సభ్యునిగా గెలిచినవు, ఇప్పుడు నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుని, నేను మెంబర్ ఆఫ్ అసెంబ్లీ సభ్యుని. మన ఇద్దరి బాధ్యత ఏంటిది? ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలి, ప్రజల అవసరాలను తీర్చాలి. ఎన్నడన్నా దేని మీద మాట్లాడినా మీరు అడగండి, ఏ ఒక్కటన్నా మాట్లాడినా అడగండి. పోనీ కరీంనగర్ పార్లమెంట్ పదవిలో ఇప్పుడు వినోదాన్ని ఉన్నాడు, స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు, వినోదాన్న ఉన్నాడు, రైల్వే లైన్ తీసుకొచ్చిండు, వినోదాన్ని తీసుకొచ్చిండు, జాతీయ రహదారులను తీసుకొచ్చిండు, వినోదాన్న తీసుకొచ్చి మాకు డబ్బులు ఇస్తే చాలా ఊర్లలో కూడా మేము చాలా గొప్పగా ఒక విలేజ్ కమ్యూనిటీలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం అయిండు. ఇలా నేను చెప్పుకోవడానికి వినోదాన్న ధైర్యంగా చెప్పుకుంటున్నాడు 100%. ఎవరు తీసుకోండి, కేబుల్ బ్రిడ్జి తీసుకొచ్చినాడు, స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాడు, రైల్వే లైన్ తీసుకొచ్చినాడు, అక్కడ ఒకటి మన ఐటీ టవర్ తీసుకొచ్చినాడు, అనేకం తీసుకొచ్చిన చెప్పడానికి ఈయన చెప్పమని రాదు. ఫలాన్ని నేను తీసుకొచ్చినా
అని చెప్పానండి. ఈ 5 ఏళ్ళకి చేసినా మళ్ళీ నాకు ఓటేయిరి అని చెప్పే పరిస్థితి ఉందా? మీరే చెప్పండి. కాబట్టి నేను మాట్లాడిన మాటలు నా మాటలు కావు, అవన్నీ ప్రజల మాటలు. ప్రజలు అనుకుంటూ ఉంటే నేను ఒక కళాకారుని వేదిక మీద ఉండి నేను మాట్లాడిన తప్ప నేను మాట్లాడిన మాట ఏది కూడా నాది కాదు, అది ప్రజల నుంచి వచ్చినటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన అయిపోయింది, దాదాపు 15 రోజులు కావస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ 100 రోజులలో చేసినటువంటి పనులు ఏమైనా కనబడుతున్నాయా? మేము 6 గ్యారంటీలలో ముందుకు పోతున్నాము, 6 గ్యారంటీలను దాదాపుగా అన్నీ అమలు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నామని వారు చెప్తున్నారు. ఇక నేను ఏం చెప్పాలి, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, నాతో మాట్లాడించుడు కాదు. నువ్వు గ్రామాలకు వెళ్ళి ప్రజలను మాట్లాడుకో, చెప్పులతో కొట్టుకుంటారు మీకు ఓటేసిన అందుకు అని చెప్పేసి మొన్న మీ వీడియోలనే చూసిన, నేను మీ ఆర్టీవీలో కూడా చూసిన, తొలివేలులో కూడా చూసిన. వాడు చెప్పు తీసుకొని కొట్టుకుంటలేడా వీనికి ఓటేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను. ఒక పాపం సారు ఈయన మాటలు నమ్మి లపంగా మాటలు నమ్మి ఇంత లోన్ తీసుకొచ్చుకున్న సార్ వాడు మళ్ళీ వచ్చిండు సార్ గుంజుకోపోతుండు సార్ అని చెప్పేసి మన మా లక్ష్మీపూర్లో ఒక ఆమె పుస్తలు తాడు అమ్ముకొని 2 లక్షలు కట్టమంటుండ అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టిన దుఃఖాన్ని అయితే మీరు చూడలేదా? ఇవాళ వీళ్ళ మాటలు నమ్మి ఏం ఆగమైపోయిందో మీరు చూస్తలేరా? ఎండిపోయింది మొత్తం, అంతగిరి ప్రాజెక్ట్ ఎండిపోయింది. మిడ్ మానేర్ల నీళ్ళని తీసుకుపోయి ఆ ఖమ్మం గిమ్మం అన్నీ తీసుకొని పోయిరు. ఒక నీటి సుక్క లేదు, ఎండిపోయినా మీరు మొదలు వేయద్దంటే వేయకపోతాం సారు, చేతికి వచ్చిన పంట ఇలా చేయి జారిపోతుంది, ఎట్లా బతుకుతాం సార్ అని చెప్పేసి అగ్గి పెట్టుకుంటా ఉన్నారు, పశువులను మేపుకుంటా ఉన్నారు. తెలంగాణ అంతా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉన్నది తప్ప ఏమన్నా కనబడదా చెప్పండి? 100 రోజులలో ఈ దుస్థితి వచ్చినది. ఏమో దాసి దయ్యాల పాలు చేసినట్టు అయిపోయింది జనాలకు. ఫైనల్గా 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎన్ని పార్లమెంట్లలో గెలుస్తామనేటువంటి ఆశాభావం మీకు కనబడతా ఉంది? ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది. మాకు అన్ని గెలుస్తామని ఆశ ఉంటుంది. మేము ఎట్లా చెప్తాం చెప్పు? మేము 17కు 17 గెలుస్తామని చెప్తాను. నేను ఒక పార్టీ ప్రతినిధిగా 17 గెలుస్తామని చెప్తా. ఓడిపోతాను నేను ఎట్లా చెప్తా? 100% ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పెద్ద ఆయన కూర్చున్నారు. ఖచ్చితంగా పార్టీ కూడా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాదిగ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుందనేటువంటి మాట మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ నాయకుడు మాట్లాడుతున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? బీజేపీకి మాత్రమే సపోర్ట్ చేయండి అని ఓపెన్గా స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఏం చేసింది బీజేపీ చెప్పమని రాదు? మాదిగలకు బీజేపీ పార్టీ ఏం చేసిందో మందకృష్ణ మాదిగని చెప్పమని రాదు? నువ్వు వర్గీకరణ పెట్టేటుంటే ఎందుకు పెట్టలేదు? నువ్వు ఎన్నికలకు ముందు నువ్వు ఎందుకు పెట్టలేదా అని చెప్తున్నా. నిజంగానే నువ్వు ఎన్నికలకు ముందు పార్లమెంటులో మాదిగ రిజర్వేషన్ విభజన బిల్లు నువ్వు తీర్మానం చేపించిస్తే నీ మాటకు నేను గులాంగిరి చేసేటోనే 100%. నీకే నేను మద్దతు ఇచ్చేటోని, నీ మాట కూడా నేను కట్టుబడి ఉండేటోని. కానీ ఏది తీర్మానం చేసిరా? చెయ్యలేదు. గతంలో 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ఉన్నారు, మరి అప్పుడు ఎందుకు చేయించలేదు? ఎన్నికల ముందుకు రాగానే మాదిగ జాతి యాదికి వస్తూ ఉంటుంది. మాదిగ జాతిని అవసరాలకు వాడుకోవాలి, వదిలేయాలి. ఎన్ని టికెట్లు ఇస్తున్నది చెప్పండి? ఇలా కాంగ్రెస్ చూస్తారు కదా, 3 చోట్ల 3 కాంగ్రెస్ మాలలకే ఇచ్చినది. ఏ పార్టీ అయినా కూడా గంతే వాడుకుంటుంది. ఇలా 100కు 100%. నేను మాదిగ బిడ్డను కాదా? నేను ఎమ్మెల్యేని చేయలేదా? నన్ను సాంస్కృతిక సారి చైర్మన్ చేయలేదా? మా గువ్వల బాలరాజును విప్పు చేయలేదా? మా పసునూరు దయాకర్ను ఎంపీని చేయలేదా? వీళ్ళందరూ ఉన్నారు కదా, మేమంతా మాదిగ బిడ్డలమే కదా. 100కు 100% మాకు ఇచ్చినటువంటి గౌరవం మాకు ఇచ్చినాడు. మరి ఇంకా ఏ పార్టీలో ఉంది చెప్పండి? ఎవరు? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, అసలు కాంగ్రెస్ పార్టీలో మాదిగ మంత్రి ఉన్నాడా? నువ్వు చెప్పండి నాకు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకి ఏమి ఇచ్చారు? భట్టి గారు ఏంటిది? ప్రసాద్ గారు ఏంటిది? ఇప్పుడున్న మా దామన్న దేనికి చెప్పండి మీరు చెప్పండి. అసలు మాదిగలకు ప్రాతినిధ్యం ఏది కాంగ్రెస్లో? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 100% కాంగ్రెస్ మాదిగల ద్రోహుల పార్టీ. నీకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, రేపు సీట్లలో కూడా ప్రాతినిధ్యం లేదు. మరి దేనికి ఉన్నారు? మాదిగలకు ఎవరు గౌరవం ఇస్తూ ఉన్నారు? ఇంతో అంత ఇక్కడనే కదా. మరి మళ్ళీ ఉద్యమ కాలంలో ఉన్నటువంటి రసమయ్య బాలకిషన్ని కాంగ్రెస్ పార్టీ పైన, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన పదునైనటువంటి పాటలు ఎక్కుపట్టే విధంగా చూడొచ్చా మేము? 100% ఖచ్చితంగా నడుస్తూ ఉన్నది. ఇన్ని రోజులు ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీద పెట్టినాం. ఖచ్చితంగా ఆయుధాలు తీస్తాం, ప్రజలపై నిలబడతాం. ఇచ్చిన వాగ్దానాలు ఎగ్గొట్టిన వాళ్ళ మీద వెంటాడి పాటతోనే తరుముతాం. ఇది రసమయ్య బాలకిషన్ చెప్తున్నాను. ఖచ్చితంగా వరంగల్లో అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను పోటీ చేస్తాననేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే మళ్ళీ పుంజుకుంటామనేటువంటి ఆ భావన మాత్రం వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.